ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈ సాయంకాల సమయంలో మరి ప్రభువు మీకు తోడుగా ఉండి వాక్యంలో నుంచి కొన్ని విషయాలు నేను నేర్చుకుంటూ మీతో పంచుకోవటానికి నాకు ఇచ్చిన అవకాశము బట్టి ప్రభువుకు స్తోత్రం. అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, నాకంటే ముందు వాక్య పరిచయం చేసినటువంటి మా ప్రియ సహోదరులు వారందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరి కృతజ్ఞతలు, శుభాలు తెలియజేస్తున్నాను. కొన్ని విషయాలు దేవుని వాక్యంలో నుంచి ఇంతవరకు దైవజనులు చెప్పినట్లుగా తక్కువ సమయంలో దేవుని వాక్యాన్ని మనము నేర్చుకోవటానికి, వినటానికి ఉపయోగపడేట్లుగా కొన్ని విషయాలను మాత్రమే మీ ముందు ప్రస్తావించే ప్రయత్నం చేస్తాను. ఇంతవరకు కమల్ గారు మనకు గుర్తు చేసినట్లుగా మనస్సు, మాదిరి మరియు మాటలో మనకు హెచ్చరించారు. ఆ మూడు విషయాలను బట్టి మనల్ని హెచ్చరించారు. క్రైస్తవ సముదాయం ఈ రోజుల్లో వారు ఎటువంటి పరిస్థితి గుండా వెళుతున్నారు, ఎటువంటి మాదిరి గుండా వెళుతున్నారు, ఎటువంటి మనస్సును కలిగి ఉన్నారు, ముఖ్యంగా క్రైస్తవ సముదాయంలో ఉన్న నాయకులకు కూడా ఈ విషయాలు వర్తిస్తాయి అని మరి ఉన్నది ఉన్నట్లుగా మీ ముందు చెప్పాలి. కనుక క్రైస్తవ నాయకులకు మరియు క్రైస్తవ విశ్వాసులకు అన్న తేడా లేకుండా ఈ మూడు విషయాలలో కూడా మనల్ని మనము హెచ్చరించుకోవలసినటువంటి సమయం ఇది. దేవుని వాక్యానుసారముగా మనల్ని మనం పరీక్షించుకోవలసినటువంటి సమయం ఇది. అలాగే మరి దాన్ని కొనసాగిస్తూ ఇంకొక విషయాన్ని మీ ప్రస్తావనలోకి లేతే మీ ముందుకు తీసుకొని రావాలని ప్రయత్నం చేస్తాను. అది మోసమును గురించినటువంటి హెచ్చరిక. మనసులో కలిగేటటువంటి మోసం, మాదిరి ద్వారా మనం గురవుతున్నటువంటి మోసం, అలాగే మాటలో కూడా గురవుతున్నటువంటి మోసం. ఈ మోసాన్ని గురించినటువంటి హెచ్చరిక ఇది సంఘములోను, సమాజములోను, ప్రభుత్వము వైపు నుండి అన్ని రకాలుగా క్రైస్తవ సమాజానికి జరుగుతున్నటువంటి, క్రైస్తవ సమాజంలో ఉన్న ప్రజలు లోనవుతున్నటువంటి మోసాన్ని గురించి ఈరోజు మీ ముందు ప్రస్తావించే ప్రయత్నం చేస్తాను. మొదటి రాజుల గ్రంథంలో ఒక చక్కటి, లేకపోతే ఒక మంచి కథనం, ఒక మంచి జరిగిన ఘటన అక్కడ రాయబడి ఉంది. 16వ అధ్యాయము 30 నుంచి నేను చదువుతాను, దయచేసి నన్ను అనుసరించండి. యూదా రాజైన ఆసా ఏలుబడిలో 38వ సంవత్సరమున ఒమ్రీ కుమారుడైన ఆహాబు ఇశ్రాయేలు వారికి రాజై షోమ్రోనులో ఇశ్రాయేలు వారిని 22 సంవత్సరములు ఏలెను. ఒమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరినీ మించునంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను. నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అనుకొని అతడు సీదోనీయులకు రాజైన యెజ్బయలు కుమార్తె అయిన యెజెబెలును వివాహము చేసుకుని బయలుదేవతను పూజించుచు వారికి మ్రొక్కుచూ ఉండెను. షోమ్రోనులో తాను బయలునకు కట్టించిన మందిరమును, బయలునకు ఒక బలిపీఠమును కట్టించెను. మరియు ఆహాబు దేవతా స్తంభం ఒకటి, అక్కడ పైన ఒకటి ఉంది, దాని క్రింద చూస్తే హెబ్రిలో అషేరా అన్న పదం ఉంటుంది. దేవతా స్తంభం ఒకటి నిలిపెను. ఈ ప్రకారము ఆహు చేసి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను. అతని దినములలో బెతేలీయుడైన హీయేలు యెరికో పట్టణమును కట్టించెను. అతడు దాని పునాది వేయగా అభిరాము అను అతని జ్యేష్ఠపుత్రుడు చనిపోయెను. దాని గౌనుల నెత్తుగా అంటూ జరిగిన విషయాలు మనం అక్కడ చూస్తాం. ఆ సమయంలో, ఆ నేపథ్యంలో ఆహాబు యొక్క రాచరికము వచ్చిన సమయంలో, యెజెబెలు యొక్క ప్రభుత్వము ఆ ప్రాంతంలో విస్తరించిన సమయంలో గిలాదు కాపురస్తుల సంబంధీయును తిష్పీయుడైనటువంటి ఏలియా ఆహాబు వద్దకు వచ్చి, ఆల్ ఆఫ్ ఎ సడన్ ఈ సీన్ జరుగుతోంది. ఈ సీన్ మధ్యలో ఒక ఆయన ఎంటర్ అవుతాడు. ఆయన ఏలియా. ఆ ఏలియా ఆయన ముందుకు వచ్చి, దాదాపు ఇది జరిగినప్పుడు ఆయన వయస్సు ఎంత ఉంటుంది అన్న దాఖలాలు మన దగ్గర లేకపోయినప్పటికీ ఆయన ఇది మొదలుకొని 3 సంవత్సరములు, ఆ తర్వాత ఒక 40 దినాలు, ఆ తర్వాత కొన్ని దినాలు ఆయన గడిపినటువంటి సమయాన్ని గనక క్యాల్కులేట్ చేస్తే దాదాపు మధ్య వయస్కుడు తర్వాత, అంటే 45-50 సంవత్సరాల వయసులో ఉండొచ్చు అన్నటువంటి, లేకపోతే రాజులను పట్టాభిషేకం చేసేటటువంటి వయస్సు ఉండవచ్చు అన్నది ప్రజల యొక్క అంచనా.